ప్రియమైనటువంటి పల్లిపాల ప్రాంత ప్రజలారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన రెక్కల చాటున భద్రపరిచి 2024 సంవత్సరమంతా కూడా దేవుడు కాపాడినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నామని మన జ్ఞాపకం చేసుకోవాలి. మన శక్తిని బట్టి కాదు, మన బలమును బట్టి కాదు, మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే మనమందరం కూడా సజీవులుగా ఉన్నాం. మీరు 2024 సంవత్సరంలో అనేక మందిని చూస్తుంటారు. ఎలాగంటే చాలామంది మనకన్నా బలవంతులు, మనకన్నా మంచి ఆరోగ్యవంతులు, మనకన్నా బాగా డబ్బులో ఆస్తిలో బాగా ఉన్నవారు కూడా ఈ లోకాన్ని విడిచి మట్టిలో కలిసిపోయారు. కానీ ఏమి ఉందని లేదా ఏ బలం ఉందని వారికన్నా గొప్పవారమని కాదు, కానీ దేవుని యొక్క మహాకృప ఇంకా మన జీవితంలో రక్షకుడైనటువంటి యేసు ప్రభుని గురించినటువంటి సత్యాలు తెలుసుకోవటానికి, ఇంకను కూడా బలపరచడానికి, ఇంకా మన హృదయంలో ఏ ఆశ ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనలన్నీ కూడా సఫలపరచబడినట్లుగా దేవుడు మరి పల్లిపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరికీ మనందరికీ మంచి భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించ బద్దులమై ఉన్నామని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా దయచేసి మరి ప్రేరేపించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలోకి వచ్చి కూర్చోవాలని ప్రభు పేరిట ప్రేమతో నేను తెలియపరుస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోనికి మనం ముందుకెళ్దాం. అందరం తలలో ఉంచుదాం. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా, ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. 2024 సంవత్సరంలో ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రమాదాలు, రకరకాల పరిస్థితులు ప్రభువా మరి మా జీవితాలకు వచ్చినప్పుడు తండ్రి, మేము గొప్పవారమని లేదా మేము భక్తిపరులమని లేకపోతే ప్రభువా ఈ లోకములో ధనవంతులమని కాదు, కానీ అయ్యా మీ ఉచితమైనటువంటి కృప అనేక సార్లు అనేక కష్టాల్లో, అనేక బాధలలో, అనేక ఒడిదుడుకుల్లో ప్రభువా మమ్మల్ని కాపాడినది మీ కృపే ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ సమయంలో ఈ 2025 సంవత్సరంలో ఈ మొదటి ఆదివారమున ప్రభువా పల్లెపాలెంలో మీరు ఏర్పరచుకున్నటువంటి బిడ్డల యొద్దకు వచ్చుటకు అయ్యా ఈ రీతిగా ప్రభువా బిడ్డల మధ్యన మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభువా మీ వాక్యాన్ని వారితో బోధించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభువా మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, ఈ ప్రాంతంలో అనేక బిడ్డలు ప్రభువా గడిచినటువంటి 2024 సంవత్సరం చివరి దినాల్లో ప్రభువా అయ్యా అందరికీ జ్వరాలు వచ్చాయి ప్రభువా. అనేక మంది ఆ జ్వరాన బాధన పడ్డారు ప్రభువా. అయ్యా ఇబ్బంది పడుతున్నారు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా వారు పడుతున్నటువంటి బాధ, వారు అనుభవిస్తున్నటువంటి నొప్పులు ప్రభువా సమస్తము మీకే తెలుసు ప్రభువా. తండ్రి, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత ప్రభువా మీ నామములో వారికి దయచేయండి ప్రభువా. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు ప్రభువా, మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలు ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా నూరంతలుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. సమస్తము మీకే సాధ్యము నాయన. ఈ ప్రాంతంలో ప్రభువా అయ్యా క్రీస్తునందు మీ పరిచర్య, మీ యొక్క శ్రమ వ్యర్థము కాదని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా ఈ ప్రయాసను ప్రభువా మీరు ఆశీర్వదించండి. 2025లో ప్రభువా గొప్ప ఫలాలను ప్రభువా చూచున్నట్లుగా మీ కార్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా ఏ బిడ్డలైతే ప్రభువా ఈ ప్రాంతంలో ఉద్యోగం లేక బాధపడుతున్నారు, ఏ బిడ్డలైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ బిడ్డలైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, ఏ బిడ్డలైతే కుటుంబంలో రకరకాల సమస్యలతో శోధనలతో బాధపడుతున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ 2025 సంవత్సరాన పల్లెపాలెంలో ఉన్న ప్రతి ఇల్లు ఆనందంతో సంతోషముతో ప్రభువా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని
అయ్యా ఈ ప్రాంత బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రవ్వా. అయ్యా ఈ సమయంలో ప్రవ్వా ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా పరిశుద్ధాత్మదేవుడా అయ్యా మీరు మమ్మల్ని మరుగుపరిచి మీ బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డని మీరు తాకండి, మీ వాక్కుతో మాట్లాడండి ప్రవ్వా. అయ్యా మీ బిడ్డలను బలపరిచి నడిపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా. చేరువచ్చినటువంటి అయా కోవూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి ఈ పరిచర్యలో చక్కగా వాడబడి మీ నామానికి మహిమను తెచ్చు రీతిగా మీరు కృప చూపి నడిపించమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో బ్రతిమిలాడి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన, కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన. లోపములెన్నో దాగి ఉన్నను దరిచేరి నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. నడిపించిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా. సైన్యముకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రమును దాటించిన యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన యెహోవాని స్తుతించెదము. బండమిండి మధుర జలమును పంపిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై ఏచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకే పదిలి పరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము. వెలిగించును నీ ప్రేమతో ప్రభువా, వెలిగించును నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా ఆరాధించాం, యేసయ్యను ఆరాధించాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి భాగ్యం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం 2024 అనే సంవత్సరాన్ని దాటి 2025 సంవత్సరానికి వచ్చాం కనుక దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు సాక్ష్యం రూపంలో తెలియపరచాలని ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడి పేరిట మీ అందరికీ నా వందనాలు. నా పేరు ప్రదీప్ కుమార్. మేము కోవూరు నుంచి నూతన ఎరుచలేం చర్చి నుంచి వచ్చాము. నా సాక్ష్యం ఏంటంటే 2023 నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను. బండి కొనుక్కోవాలి, ఒక ఇంట్లో బండి కావాలని చెప్పి 2023 నుంచి తిరుగుతూ ఉన్నాను బండి తీసుకోవాలని చెప్పి. బండి తీసుకోవాలి, ఇంకా డబ్బులు కట్టి తీసుకుంటాను అనుకున్న టయానికి ఏదో ఒకటి రావడం, ఆ డబ్బులు వాడేయడం, ప్రతిసారి అలానే జరిగేది. 2023లో ఇంకా బండి తీసేసుకున్నాను. సెకండ్ హ్యాండ్లో ఒక బండి ఉంటే తీసేసుకున్నాను. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చూపించాను. ఈ బండి వద్దు, బాగాలేదు, తీసుకోవద్దు అన్నాడు. ఆడికి అయిపోయింది. వెళ్ళి మళ్ళీ చూసాం, తిరిగాను, కానీ అయినా కానీ కుదరలేదు. మళ్ళీ 2024లో నేను అనుకున్నాను, ఈ సంవత్సరం ఖచ్చితంగా నాకు బండి దేవుడు ఇస్తాడు, సాక్ష్యం చెప్పాలి అనుకుంటా ఉన్నాను. 24లో ఇంకా ఒక 2 months బ్యాక్ ఇంకా కొనాలి అని చెప్పి నేను, మా సంఘ కాపరి గారు ఇద్దరం వెళ్ళి చూసి అన్ని షోరూమ్ తిరిగి
ఇంకా డబ్బులు కూడా తీసి పెట్టుకొని, నా దగ్గర డబ్బులు తీసి పెట్టుకొని వెళ్ళి కట్టి తీసుకుందాం అనుకొని షోరూమ్కి వెళ్ళాము. ఆ పక్క రోజు వెళ్ళి తీసుకుంటాం అనగా నా స్నేహితుడు నేను ఇద్దరం అతని జాబ్ కోసం అని చెప్పి ఆ, ఒక జెడ్పీ ఆఫీస్ దాకా వెళ్ళేసి వస్తూ ఉన్నాము. వస్తూ ఉంటే అతనికి చెప్పాను అనమాట, అరే ఇలా బండి తీసుకోవాలనుకుంటున్నాను, ఆ, ఇంత డబ్బులు అవుతుంది, ఇంత డబ్బులు కట్టి తీసుకుందాం అనుకుంటున్నాను బండి అన్నాను. కానీ అతను ఏమనిపించిందేమో, బండి ఎందుకు కొనుక్కోవడం, ఆల్రెడీ నాకు దగ్గర ఇంకో బండి ఉంది కదా, ఆ బండి నువ్వు తీసుకొని వాడుకో, అది ఎట్లా ఇంట్లో మూలు ఉండే బదులు నువ్వే వాడుకోవచ్చు కదా అన్నాడు. ఒకవేళ నేను కొన్నా కూడా అంత పెద్ద బండి నేను కొనేవాను కాదేమో, ఒక 50,000 పెట్టి కొనేవానేమో. కానీ దేవుడి కృప 2.5 లక్ష బండి నాకు ఇచ్చాడు. అది ₹1 నా చేతిలోంచి పోకుండా. మరి ఇంకోటి ఏంటంటే, క్రిస్మస్కి ఇంకా 2 రోజులు ఉన్నాగా బండిలో వస్తూ ఉన్నాను, సడన్గా చైన్ పడిపోయింది. దగ్గర దగ్గర ఒక 15 మీటర్స్ వరకు బండి స్కిడ్ అవుతూనే వస్తుంది. దేవుడు తన దూతల చేత ఎంత కాపాడాడంటే, నా వెనకాల మనిషి కూర్చో ఉన్నాడు, అతను భయపడుతున్నాడు, రే రే ఏమవుతుందిరా చాలా దూరం స్కిడ్ అవుతానే వెళ్ళింది అది బండి. కానీ కింద పడలేదు, ఒకరికి ఒక దెబ్బ లేదు. క్రిస్మస్కి ఇంక 2 రోజులు ఉన్నాగా దేవుడు తన దూతల చేత చాలా గొప్పగా కాపాడాడు, రెక్కల చాటును పెట్టుకుని కాపాడాడు. అలాగే ఈ 2024 సంవత్సరంలో మేము చాలా సంవత్సరాల నుంచి కొవ్వూరులోనే ఉన్నాం. మాకు ఒక సొంత గృహం లేదు ఇప్పటివరకు. దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కొవ్వూరులోనే ఉన్నాం. ఈ సంవత్సరాన పోయిన సంవత్సరాన్ని దేవుడు మాకు ఒక సొంత గృహాన్ని కూడా ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని కనపరుస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించలాగన చెప్పాను సాక్షి మీ అందరికి తెలుసు. గడిచిన సంవత్సరము 2024 అంతా ఎన్నో పరిస్థితులు మనం వెళ్ళాము, కానీ దేవుడు అన్ని మాసాల్లో మనల్ని కాచి కాపాడి ఇంతవరకు మిమ్మల్ని మీ దగ్గరికి నడిపించాడు. ఈ చిన్నపిల్లల మీ అందరికీ సండే స్కూల్ చెప్పే విషయంలో కూడా చాలాసార్లు ఎన్నో ఆటంకాలు అంటే ఎదుర్కొన్నాను అనమాట. ఆరోగ్యం పరంగా సమయానికి వాహనం దొరకపోవడం అట్లా అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ఆ విషయంలో దేవుడు నాకు సహాయం చేసి మీ అందరి మధ్యలోకి నడిపించి ఆ గడిచిన కొన్ని మాసాలు, ఎన్ని మాసాలు అయితే వచ్చానో ఆ మాసాలన్నిట్లో దేవుడు నాకు సహాయం చేసి మీ మధ్య దేవుని గురించి తెలియజేయడానికి నాకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరలా గడిచిన సంవత్సరము దేవుడు మా కుటుంబంలో కూడా సొంత గృహాన్ని అనేది దేవుడు మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. ఎన్నో కార్యాలు దేవుడు, లెక్కలేనన్ని కార్యాలు ప్రతిరోజు మన పట్ల దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మనం రాత్రిపూట కళ్ళు మూసుకొని పండుకుంటాం, ఉదయం మనం లేస్తున్నాము అంటే అది మన చేతుల్లో ఉండదు. కానీ దేవుడు తన కృపనిచ్చి మన అందరినీ బ్రతికిస్తున్నాడు అనమాట. అందుని బట్టి గడిచిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని నడిపించినందుకు వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. మనం ఇక్కడ ఎందుకు కూడుకున్నామంటే దేవుని నామాన్ని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి. మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే మనం ఏం చెప్తాం? థ్యాంక్స్ చెప్తాం కదా. ఏదైనా చిన్న హెల్ప్ చేసినా కూడా థ్యాంక్స్ చెప్తాం. మరి దేవుడు మనల్ని ఇన్ని రోజుల నుంచి కాచి కాపాడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా 24 అంతా మనల్ని దేవుడు కాచి కాపాడా లేదా? అప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనము దేవుణ్ణి థ్యాంక్స్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం, సరేనా? కళ్ళు మూసుకొని అందరము కళ్ళు మూసుకొని బైబిల్స్ కింద పెట్టి కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఇట్లా ఎత్తి ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నాం మనం? మనిషికి థ్యాంక్స్ చెప్తే మనం ఏం చెప్తాం? మనిషికి థ్యాంక్స్ చెప్తే మనం ఏం చెప్తాం? ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, అవునా?
ఇప్పుడు మనం ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నాం? అప్పుడు ఎవరికి ఎట్లా ఎత్తాలి చేతులు? ఇంత ఎత్తుతామా, ఇట్లా ఎత్తుతాం? హ్యాపీగా ఎందుకు మనం థ్యాంక్స్ చెప్తున్నాం? రోజు మనకి ఫుడ్, బెడ్, క్లాత్స్ అన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా నీకు స్తోత్రం, ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం, సర్వాధికారి నీకు స్తోత్రం, మహిమోన్నతుడా నీకు స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పాలి యేసయ్యకి. స్తోత్రం, 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 స్తోత్రం. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అందరి దగ్గర పాటల పుస్తకాలు ఉన్నాయి కదా. ఇక్కడ 2వ వచనంలో ఏముంది? భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. అడవిలో నివసించినవన్నీ, సుడి గాలి మంచు ఎవరిని స్తుతిస్తాయంట? ఎవరిని స్తుతిస్తాయి? ఈ భూమి, ఆకాశము, చెట్లు, పక్షులు, దేవుని చేత సృజింపబడిన సృష్టి మొత్తం ఎవరిని స్తుతిస్తుంది? దేవుణ్ణి. ఆయన్ని స్తుతిస్తున్నాం మనం కూడా. మన గొంతు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన్ని స్తుతించడానికి గొంతు ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని స్తుతిద్దాం. ఓకేనా? స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మహోన్నతుడానికి స్తోత్రం, స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ పల్లెపాలెం ప్రాంతంలో ఈ రీతిగా నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలంగా దుర్గంను స్థాపిస్తానని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా ఈ పిల్లలు చేస్తున్న స్తుతిని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు మమ్మల్ని
మమ్మల్ని ముందుకు నడిపించి నీ సహాయము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనము 2025 సంవత్సరంలో ఉన్నాం. ఈ 2025 సంవత్సరం వస్తున్నప్పుడు సర్వసాధారణంగా మనందరి జీవితంలో లేదా మన హృదయంలో కలిగేటువంటి ఆశ ఏంటంటే ఎట్లాగైనా సరే ఈ సంవత్సరము మా జీవితంలో బాగుండాలి. ఇదే మనం అందరం ఆలోచన చేస్తాం. మనకు వచ్చేటువంటి ఆలోచన కూడా ఇదే, ఈ సంవత్సరం బాగుంటే బాగుండు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం వినబోతున్న వ్యక్తి గురించి ఒక మాట చెప్తాను. ఏంటనంటే శ్రమలో ఉన్నటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మనం వినబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, శ్రమలో ఉన్నటువంటి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన వ్యక్తి గురించి మనం వినాలి. అయితే ఇక్కడ నేను మీకు అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలు నేను చెప్తాను. వాస్తవానికి ఈ మీరు చదివినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని మనం చూసాం. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయన గుడ్డివాడు అనేది మనము చూసాం. మీరు అదే చదివారు కూడా. ప్రియమైన వాళ్ళారా, ఈ గుడ్డివాడు అనే వ్యక్తి గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. ఏంటంటే గుడ్డి వ్యక్తి చాలామంది ఉంటారు. చాలామంది గుడ్డి వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారంటే ఇంట్లో ఎవరైనా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నప్పుడు, ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సహాయం చేయనప్పుడు, ఇంట్లో వాళ్ళు వారి బాగోగులు చూడలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీధుల్లోకి వచ్చి అడుక్కోవడం ప్రారంభిస్తారు. అయితే ఈ వ్యక్తి మనం చూస్తున్న వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి బర్తిమయి అనే వ్యక్తి. ఆయన ఏం చేస్తున్నాడంటే అడుక్కుంటూ ఉంటాడు. ఎందుకు అడుక్కుంటాడంటే ఆయన చూసుకునేవారు లేరు కాబట్టి. అయితే ప్రియమైన వాళ్ళారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈయన అంతా కూడా మనుషుల మీదే ఆధారపడతాడు, ఏనికైనా కూడా. మీరు గమనించి చూడండి, ఎప్పుడైనా గుడ్డివాడు ఒంటరిగా ఎక్కడికి పోడు. ఆ గుడ్డివాడితో ఎవరో ఒకరు తోడుంటారు. ఎందుకంటే తనకు మార్గం కనిపించదు, దారి తెలియదు కాబట్టి. అయితే అలాంటి గుడ్డివాడు తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, ఈరోజు మనము ఇదే వినబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే దేవుడు ఎవరి జీవితానైనా మారుస్తాడు అని చెప్పడానికి ఈ వ్యక్తి చాలా మంచి ఉదాహరణ. ఈయన బైబిల్లో చాలా గొప్పోడు, లేకపోతే బైబిల్లో చాలా పెద్ద పేరుంది అనేమీ లేదు. కేవలము చాలా చిన్న సందర్భం, చాలా చిన్న మాటలే ఇతని గురించి వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఆయన పేరు బర్తిమయి. ఈయన ఒక గుడ్డివాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అతన్ని చూసుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఎరికో అనే ఒక ఊరుంది. ఆ ఎరికో అనేటువంటి ఊరి దగ్గర ఆయన అలా దారిలో కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. ఇది ఆయన చేసేటువంటి పని. అయితే ఇక్కడ ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, బర్తిమయి అనే వ్యక్తికి ఇందాక చదివిన సందర్భంలో మీరు వినే ఉంటారు. బర్తిమయి అనే వ్యక్తి యేసే వచ్చినప్పుడంట విని ఆయన యేసు యేసు నన్ను కరుణించు అని చెప్పి ఆయన బిగ్గరగా ఆయన అరవటం ప్రారంభించండి సిస్టర్ చదివారు. అయితే మీరు గమనించాలి, ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే బర్తిమయి అనే వ్యక్తికి యేసయ్య గురించి తెలుసు. ఎలా తెలుసుంటుంది, ఎలా తెలుసు అంటే చెప్తాను. ఇప్పుడు కళ్ళున్నాయనుకోండి, చూసి ఫలానా వ్యక్తి యేసయ్య అనుకుంటారు. కానీ కళ్ళు లేవనుకోండి, ఏం చేస్తారు తెలుసా, ఎవరిని చెప్తే వింటారు. ఈ బర్తిమయి అనే ఆయన కూడా యేసయ్యను గురించి ఎవరో ఒకరు అలా 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 చెప్తూ ఉన్నప్పుడు ఆ మాట విన్నాడు. ఏం విన్నాడంటే యేసయ్య చాలా గొప్పోడు, యేసయ్య స్వస్థపరుస్తాడు, యేసయ్య చనిపోయిన వారిని కూడా బతికిస్తున్నాడు, యేసయ్య చాలా గొప్పోడు అనే విషయాలను ఈయన విన్నాడండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇది ఎరుకో అనే ఊరు అనుకోండి, ఉదాహరణకి పల్లిపాలెం కదా, ఇది ఒక ఎరుకో అనే ఊరు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి కోవూరు అనే ఊరు ఉంది అనుకోండి. ఆ కోవూరు అనే ఊరిలో యేసయ్య ఉన్నాడు అనుకోండి. ఆ యేసయ్య గురించి పల్లిపాలెంలో అందరికీ బాగా తెలిసిందంట. ఏం తెలిసిందంటే యేసయ్య ఎవరో కోవూరులో ఉన్నాడంట, ఆయన చాలా గొప్పవాడంట, ఆయన చాలామందిని బాగు చేశాడంట, స్వస్థపరిచాడంట. ఇలాగా బర్తిమయి వ్యక్తి వేరే ఊర్లో ఉండి గుడ్డివాడైనా యేసువరం చూడకపోయినా కూడా ఆయన విన్నాడు. విన్న విషయాన్ని ఏం చేశాడో తెలుసా, తన మనసులో నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మేమైనా, వాక్యం చెప్తున్న నేనైనా, లేకపోతే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీరైనా, లేకపోతే నిలబడి ఈ మైక్ శబ్దం ఎంతవరకు వస్తుందో అంతవరకు వాక్యం వినే ఎవరైనా కూడా మనం ఎవరూ కూడా దేవుని చూడలేదు.
ఎవరము కూడా యేసు ప్రభుని ఎవరం చూడలేదు. అయితే యేసు ప్రభు చేసిన కార్యాలు, ఆయన ద్వారా రచించబడ్డటువంటి గ్రంథము, ఇది మనము చూస్తున్నాం, దీన్ని వింటున్నాం. అయితే విన్న మనందరిలో ఏం కలుగుతుందంటే విశ్వాసం. ఇప్పుడు మీరు చూడండి, యేసయ్యను గురించి మేము ప్రకటిస్తున్నామని చెప్పినప్పుడు ఆదివారం సాయంకాలం అయితే ఆ యేసు ప్రభు వాళ్ళు వస్తారని చెప్పి చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు అందరం కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. ఎందుకు కూర్చుంటామంటే మనలో ఆవగించంత విశ్వాసం ఉంది కాబట్టి, చిన్న నమ్మకం. ఏంటి ఆ నమ్మకం అంటే యేసయ్య దేవుడు, యేసయ్య ప్రార్థన చేస్తే మాకు సహాయం చేస్తున్నాడు, యేసు ప్రభు వారి మాటలు చాలా బాగుంటాయి, వింటే బాగుంటుంది. అందుకనే దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మీకు తెలియకపోయినా కూడా ఆయన యొద్దకు మీరు అందరూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే మీరు విన్న విషయాన్ని నమ్మారు కాబట్టి. అలాగే భర్తమయ్య కూడా ఆయన కళ్ళు లేవు, కానీ విన్న విషయాన్ని నమ్మాడు, హృదయంలో పెట్టుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజంట యేసయ్య ఆ యెరికో అనే ఊరికి వస్తున్నాడు. యెరికో అనే ఊరిలో ఎవరున్నారు తెలుసా? భర్తమయ్య ఉన్నాడు, గుడ్డివాడు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ ఊరికి వస్తున్నప్పుడు మీకు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, యేసయ్య వస్తుంటే ఒక్కడే రాడు, ఆయన వెంట అనేక మంది, వేల మంది వస్తారు. ఎందుకంటే యేసు ప్రభు రోడ్లో పోతున్నారు అనుకోండి, ఎవరైనా గుడ్డివాడో, ఎవరైనా చేతులు కాళ్ళు బాగలేనివాడో, ఒకరు కుంటివాడో వచ్చాడు అనుకోండి, యేసు ప్రభు ఏం చేస్తారు తెలుసా? వెంటనే బాగు చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేస్తారు. కాబట్టి ఆయనతో ఉన్న వారందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడని. అయితే యేసయ్య వెంట అనేక మంది వస్తున్నారంట, చాలామంది జనాలు వస్తున్నారంట. అంతమంది జనాల సమూహము పోతూ ఉన్నప్పుడు ఈ దారి పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడికి శబ్దం వినపడుతూ ఉంది. ఏంటి ఆ శబ్దం అంటే మనుషులు నడుస్తూ ఉన్నారు. ఆయన పెద్దంగా అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా ఎవరయ్యా ఇంతమంది జనసమూహం పోతున్నారంటే ఒక అతను చెప్తున్నాడు, ఈయన నజరేయుడైన యేసయ్య అని చెప్పాడు. ఈ మాట చెప్పగానే భర్తమయ్యకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఎందుకు సంతోషం వచ్చిందంటే ఆయన యేసయ్య గురించి ఎప్పుడో విన్న సంగతులు కొన్ని గుర్తుకొచ్చాయంట. ఏంటంటే చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వాళ్ళకు చూపునిచ్చాడు, చెవిటి వాళ్ళకు చెవులిచ్చాడు, బాగలేని వారందరినీ బాగు చేశాడు, చనిపోయిన వారు కూడా బతికించాడు. కాబట్టి ఈ మాటలు ఎప్పుడైతే భర్తమయ్య గుర్తుకొచ్చాయో భర్తమయ్య ఏం చేయడం ప్రారంభించాడంటే ఆయన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీరు వింటున్న వాక్యాన్ని మీరు ఖచ్చితంగా బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే యేసయ్య ఎప్పుడైతే అలా వస్తున్నాడో భర్తమయ్య బెత్తంగా అరుస్తున్నాడు. ఏం అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసు, యేసు నన్ను కరుణించు యేసయ్య, నన్ను కరుణించు యేసయ్య అని. అయితే అలా యేసయ్యని అరుస్తూ ఉన్నప్పుడండి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు తెలుసా? అరే నువ్వు గమ్ముగుండు, నువ్వు మాట్లాడొద్దు అని గర్దిస్తూ ఉన్నారంట. మీరు గమనించాలి, భర్తమయ్య అనే వ్యక్తి గుడ్డివాడు కదా. ఆ గుడ్డివాడు ఎందుకు యేసు ప్రభుని కేకలేస్తున్నాడంటే తన ఉద్దేశం ఏంటంటే భిక్షం అడుక్కోడానికి కాదు, యేసయ్య కంటి చూపిస్తే బతకడానికి. అయితే భర్తమయ్య అనే ఆయన ఉండేదేమో యెరికో అనే ఊరిలోనే. ఆ యెరికో ప్రజలు భర్తమయ్య యేసయ్యని పిలుస్తూ ఉంటే భర్తమయ్యని అందరూ చెప్తున్నారంటే, అరే నువ్వు గమ్ముగుండు, నువ్వు వరవద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకసారి కూడా మీకు చెప్పాను, ఇప్పుడు పల్లెపాలెంలో ఎవరికైనా బాగలేదు అనుకోండి, ఎవరైనా కష్టాలు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని ఎవరైనా బయట నుంచి వచ్చి ఆ పెద్ద సహాయం చేసి వారి జీవితం మారుస్తున్నారన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? అరే మా ఊరిలో ఒక వ్యక్తి బాగుపడతాడంటే మాకు సంతోషమా కాదా? అవును, ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో అలాగే ఉంటుంది. అయితే భర్తమయ్య విషయం మాత్రం వేరండి. ఆ గుడ్డివాడు అరుస్తూ ఉంటే అనేకులు వచ్చి గర్తిస్తున్నారంట, నువ్వు అరవద్దు, గమ్ముగుండని. వాస్తవానికి తను అరిచి యేసు ప్రభు వచ్చి స్వస్థపరిస్తే తన జీవితం బాగుంటుంది కదా. అయితే మీరేంది అర్థం చేసుకోవాలంటే 2024 అయినా 2025 అయినా కొత్త సంవత్సరం వచ్చినా ఇంకేమని వచ్చినా కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, మనము ఎదగటానికి ఆశపడతాం, ఆత్మీయంగా, ఆర్థికంగా, చదువులో, తెలివితేటల్లో, అన్ని విషయాల్లో. కానీ మన చుట్టూ సాతాను అపవాది క్రియలు ఉంటాయి. అలాగే మనుషులు చాలామంది కూడా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక బాధపడేవారు అనేక మంది ఉంటారు. ఆటంకపరిచే పరిస్థితులు అనేకములు వస్తూ ఉంటాయి. చదువులో వస్తాయి, కాలేజీలో వస్తాయి, స్కూల్లో వస్తుంటాయి, చుట్టుపక్కల ప్రాంతాల్లో వస్తూ ఉంటాయి, రకరకాల పరిస్థితులు. భర్తమయ్య జీవితంలో కూడా అదే పరిస్థితి అండి.
ఆయన బిగ్గరగా అరుస్తూ ఉంటే అందరూ నువ్వు గమ్ముగుండు, అరవద్దు అని చెప్పి ఆయన నోరు నొక్కేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన భయపడలేదండి. ఆయన ఎవ్వరికి భయపడలేదు. రెండోది, ఆయన దేన్ని పట్టించుకోలేదు. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇదే. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మీరు భయపడకండి, దాన్ని పట్టించుకోవద్దు. చాలామంది పట్టించుకుంటారండి. పట్టించుకుంటే ఏమవుతుందంటే మనసులో బాధ పెట్టుకొని, అయ్యో ఇలా జరిగిందే, నాకు ఈ నష్టం వచ్చిందని పట్టించుకుంటారు. ఎవరిని అంటే మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. అయితే భర్తమయ్య మాత్రం అంతమంది గర్దిస్తున్నప్పటికీ కూడా భర్తమయ్య బాధపడలేదు, భర్తమయ్య భయపడలేదు. ఆయన ఏం చేయడం ప్రారంభించాడో తెలుసా? అక్కడ మీరు చదివారు ఇంతక వాక్యము, భర్తమయ్య మరీ ఎక్కువగా కేకవేయడం ప్రారంభించాడంట. చాలా గట్టిగా, ఇంకా చాలా గట్టిగా అరవడం ప్రారంభించాడంట. ప్రియమైన వారులారా, ఈ 2025 సంవత్సరంలో పల్లెపాలెంలో ఉన్నటువంటి మీ అందరితో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు మరీ ఎక్కువగా ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దేవా, నా పరిస్థితి ఇలాగుంది ప్రభువా, యేసయ్య నాకు సహాయం చేయి. అది నాకు చదువులోనైనా, నా పాడి పంటల్లోనైనా, ఎందులోనైనా కూడా నాకు సహాయం చేయి ప్రభు అని మనకు బిగ్గరగా ప్రభువుని కనుక ప్రార్థించినప్పుడు, హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు ఏం జరగదు తెలుసా? భర్తమయ్య పెద్ద పెద్ద కేకలేస్తున్నప్పుడు అంట యేసుప్రభు ఆగారంట. మీరు చదివారు ఇందాక. యేసుప్రభు ఆగినప్పుడు ఆ భర్తమయ్యని ప్రభు పిలుస్తాడండి. పిలిచినప్పుడు భర్తమయ్య ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఈ 2025కి చాలా ప్రాముఖ్యం. భర్తమయ్య ఏం చేశాడో చెప్తాను. ఇప్పుడు భర్తమయ్యి గుడ్డ ఈసిరి పారవేశారని సిస్టర్ చదివారు, అది వాస్తవమే. అయితే ఈ గుడ్డ గురించి కూడా ఒక మాట చెప్తాను. ఎవరన్నా భిక్షగాళ్ళు అలా కళ్ళు లేని వాళ్ళు కానీ, నడవలేని వాళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నడిచి పోలేరు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కర్చీపో ఒక క్లాత్ పరుచుకుంటారు. ఈ పరుచుకున్న క్లాత్ మీద అందరూ ఏం చేస్తారు, పోయే వాళ్ళందరూ కూడా అలా ₹1 ఒక ₹10 అలా అలా ఇసిరేస్తూ ఉన్నప్పుడు అదంతా ఒక పోగు అవుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అయితే భర్తమయ్య ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, పిలిచిన వెంటనే యేసుప్రభు ఇంకా బాగా చేయలేదు, యేసుప్రభు నీకేం కావాలని అడగలేదు, ఇవేమీ చేయకముందానే భర్తమయ్యి ఆ గుడ్డ పాడేశాడంట. నిజమే, మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మర్చిపోకూడదు. భయాన్ని, ఆలోచనలను, అవిశ్వాసాన్ని తీసివేసి ఈ 2025 సంవత్సరంలో బలముగా యేసు ప్రభుని నమ్మండి. బలముగా నమ్మండి. మీ జీవితంలో మీకు ఏది కావాలో ప్రభువుని అడగండి. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? భర్తమయ్యని పిలిచాడు, నీకేం కావాలని అడిగాడు. భర్తమయ్య చెప్తున్నాడు, ప్రభువా నాకు చూపు కావాలని. యేసు ప్రభు వారు భర్తమయ్యని ముట్టారు, భర్తమయ్యకి చూపు వచ్చింది. నిజమే కదా? ఎంత అద్భుతమో, ఎంత గొప్ప కార్యమో. దేవుడు ఏమైనా చేయగలడు మన జీవితంలో. కాబట్టి 2024లో మనకు వచ్చినటువంటి ప్రతిదాన్ని మీరు మర్చిపోండి. దాని గురించి ఆలోచించద్దు, దాని గురించి బాధపడద్దు, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం భర్తమయ్య జీవితంలో ఎలా గొప్ప మార్పును తెచ్చిందో మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప మార్పును తెస్తాడు. కాబట్టి అట్టి కృపతో దేవుడు 2025 సంవత్సరంలో మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు 100 ఆశీర్వదించునుగాక. ఆమేన్.